రామాపురం బీచ్కి ఎక్కడెక్కడి నుండో పర్యాటకులు వస్తారని వారందరూ కోరుకునేది స్వచ్ఛత శుభ్రత అని అందులో భాగంగానే బీచ్ వద్ద స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య అన్నారు. వేటపాలెం మండలం అక్కాయపాలెం పంచాయతీ రామాపురం బీచ్ వద్ద ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వీరి వెంట జిల్లా అధికారులు పాల్గొన్నారు. దేశానికి ఆదర్శంగా ఉందాం. ఊరిని మారుద్దాం, కాపాడుకుందాం. చెత్తని చెత్త పుట్లోనే వేయాలి, రోడ్ల మీద వేయరాదు. చెత్తని చెత్త పుట్లోనే వేయాలి. చెత్తని తమ్ముడు కొద్దిగా అనుకున్నావు ఆవులు లేదండి, ఆవులు పొలాలు వేస్తాను. పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు సమాధానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని ఈ రోజు నుండి ఆ తోటి వారికి కూడా పరిసరాలు మరియు నివాసాల ద్వారా ఉత్పన్నమయ్యే వ్యర్థాలను వనరులుగా ఉపయోగిస్తూ స్వయం ఉపాధి మరియు వాణిజ్య అవకాశాలు వంటి అంశాలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వతంత్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడు మరి తీసేసి వేరే స్టాక్ తీసుకెళ్ళిపోతారా? చెప్పండి. లైవ్ డెమో వస్తుంది. ఈ 4 కిలోవాట్స్ 4 కిలోవాట్స్ అంటే పర్ డే వచ్చి 20 యూనిట్స్ జనరేట్ అవుతుంది. 20 యూనిట్స్ జనరేట్ అన్నీ కూడా మీరు వాళ్ళకి తెలియదు రావట్లేదు సార్, జీరో వస్తుంది. అంతకుముందు నాకు 3,000 వచ్చేది. 78,000 సబ్సిడీ, 2 lakhs గవర్నమెంట్ ఇచ్చారు. దాంట్లో 78,000 మిగతాది గవర్నమెంట్ బ్యాంకులు లోన్ ఇచ్చారు. ఈ బ్యాలెన్స్ వచ్చి జీరో వస్తుంది. ఈఎంఐ 3,500 ఈఎంఐ కట్టాల్సి వస్తుంది. కరెంటు బిల్లు మాత్రం జీరో వస్తుంది. దీనివల్ల నాకు వెరీ గుడ్, వెరీ గుడ్, బెనిఫిట్ గేనే ఉంది. రైట్, వెల్ డన్ అండి. రైట్, థ్యాంక్ యూ. పంచాయతీ తయారు చేసినటువంటి ఎరువు
ఫేజెస్లో ఈ పిల్లలు ఆ రోజు గుడ్డ తీసుకోలేదంటే వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇస్తారా? అంటే పేరెంట్స్ వస్తారు సార్. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర తాసా కార్యక్రమమునకు ముఖ్య అతిథి అక్కాపాలెం పంచాయతీ రామాపురం గ్రామానికి రావటం జరిగింది. ఈ గ్రామానికి వచ్చే ఉద్దేశం ఏమిటంటే మన జిల్లానికి టూరిజం అనేది వన్ ఆఫ్ ద మెయిన్ ఎకానమీ డ్రైవర్స్. అంటే ఇది ఆంధ్రప్రదేశ్లోనే చాలా చక్కటి బీచ్. దానికి టూరిజం అనేది ఆటోమేటిక్గా హైదరాబాద్ నుంచి చుట్టుపక్కల ఊర్లు జిల్లాల నుంచి కూడా పర్యాటకులు వస్తూ ఉన్నారు. పర్యాటకులు వాళ్ళు కోరుకున్నది ఏంటంటే స్వచ్ఛత. టూరిజం బాగా ఉండాలంటే మన బీచ్ని ఆనుకొని ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా క్లీన్లీనెస్ అనేది బాగుండాలి. సో కాబట్టి మన జిల్లాలో ఈ రోజు నుంచి ప్రత్యేకంగా బీచ్ క్లీన్లీనెస్ డ్రైవ్ని పెట్టబోతున్నాము. బీచ్కి అధికారులకి డ్యూటీలు వేయబోతున్నాము. పంచాయత్ సెక్రటరీ ఒక రొటేషన్ బేసిస్లో, మరి ముఖ్యంగా సాటర్డే సండేకి చూస్తే బీచ్లంతా కూడా శుభ్రంగా ఉండాలి. సో దీనికి స్పెషల్ డ్రైవ్ ఫ్రైడే ఒకరోజు చేయటం జరుగుతుంది. సో దట్ సాటర్డే సండే క్లీన్గా ఉండాలి. సాటర్డే సండే టూరిజం అయిపోయిన తర్వాత మండే కూడా స్పెషల్ డ్రైవ్ ఉంటుంది. సో మండే అండ్ ఫ్రైడే 2 days స్పెషల్ డ్యూటీస్ వేసి స్పెషల్ డ్రైవ్ని తీసుకురావడం జరుగుతుంది. అలాగే ప్లాస్టిక్ని మొత్తం బీచ్ ప్రాంతంలో బ్యాన్ చేయబోతున్నాము. అక్కడ ఉన్నటువంటి అన్ని పంచాయతీలు రెజల్యూషన్ పాస్ చేసి వారు త్వరలోనే ఆర్డర్ ఇష్యూ చేస్తారు. అలాగే ఇక్కడ ఎంట్రీ యాక్సెస్ పాయింట్లో మనము ప్లాస్టిక్ని అరికట్టే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆల్టర్నేట్ ప్లాస్టిక్కి వాడటం జరుగుతుంది. ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో అక్కడెక్కడ డస్ట్బిన్స్ని కూడా జిల్లా టూరిజం కౌన్సిల్ నుంచి కూడా పెట్టి పరిశుభ్రత జిల్లాలో, అందులో టూరిస్ట్ ప్లేసెస్లో రాష్ట్రంలో కాదు దేశంలో నంబర్ 1 వెళ్లే దిశలో కృషి చేస్తామని అందరికీ తెలియజేస్తాం. గ్రామాన్ని వేటపాలెం మండలంలోని సల్లారెడ్డిపాలెం గ్రామ పంచాయతీలో రామాపురంలో జరుపుతున్నాం. దీనికి కలెక్టర్ గారు రావడం చాలా సంతోషం. అలాగే జిల్లా వ్యాప్తంగా అధికారులు వచ్చారు. అలాగే నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అధికారులు కూడా రావడం జరిగింది. ప్రధానంగా చీరాల అంటే ఒక టూరిజం పాయింట్ కనుక అందులో ప్రధానంగా రామాపురానికి ఒక ప్రత్యేకత ఉంది. కాబట్టి దాదాపుగా వారానికి ఒక 20,000 మంది వస్తున్నారు. 20,000 మంది పైచులకు వచ్చినప్పుడు ఇక్కడ చెత్త వ్యర్థాలతో పెద్ద ఎత్తున ఇబ్బందికరంగా ఉంటుందన్న ఉద్దేశంతో కలెక్టర్ గారు మేమిద్దరం కలుసుకొని ఈ బీచ్ని ఎలా క్లీన్ చేయాలి, ఇక్కడ ఎక్కువ మంది వస్తున్నారు, వీళ్ళకి ఎటువంటి అకామిడేషన్స్ ఇవ్వాలి, అలాగే ఇక్కడ చాలామంది ఈ లోకలర్స్ అందరూ కూడా వాళ్ళకి సరైన టాయిలెట్ సదుపాయాలు లేవు, వాళ్ళకి ఏదైనా మార్గాలు చూపించేసి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ బీచ్లో అంటే చీదరగా ఉండకుండా చేయాలన్నది ఒక ఆలోచన. మరి ఆ రకంగానే ఇవాళ మీకు తెలిసిన అందరికీ కూడా బీచ్ రోడ్లో గళ్ళు పడ్డాయి. వాటన్నిటిని కూడా ఈ నెలాఖరికి అంటే 29-30 కల్లా కూడా కంప్లీట్గా చేసే విధంగా నేను కాంట్రాక్టర్తో మాట్లాడడం జరిగింది. 1st తారీఖు నుంచి వచ్చేటువంటి రేపు 25 డిసెంబర్ 25కి అయితే చేయలేము, కానీ 1వ తారీఖు నుంచి వచ్చే పబ్లిక్ కోసం మాత్రం అన్ని సదుపాయాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని రామాపురంలో పెట్టడం జరిగింది. ఇక్కడ ప్రజలకి ఇక్కడున్న అధికారులు ప్లస్ పొలిటికల్ లీడర్స్ అందరం కూడా ఒక దశ నేర్పి టూరిస్టులు వస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలి, మన యొక్క బీచ్ ఏ రకంగా ఉండాలన్నది ఆ దిశగా మేము వెళ్ళడానికి ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నామని తెలియజేస్తున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి,
అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.